గాడ్స్‌లో మినిస్ట్రీకి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నానండి. బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి మీ అందరికీ కూడా హ్యాపీ ఫాదర్స్ డే అండి. దేవుడు ఆయన యొక్క కృప చేత మరి మిమ్మల్ని అందరినీ కూడా తండ్రులుగా చేసి దేవుని యొక్క కృపని మీకు అనుగ్రహిస్తున్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకొని ఈ దినము దేవుణ్ణి ఆరాధించడానికి, ఆయన ఇచ్చే ఆ వాక్యాన్ని తెలుసుకోవడానికి ప్రార్థన చేసుకుందామండి. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభా, కృపా కనికరస్తాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నా. గొప్ప దేవుడుగా మీరున్నారు నా ప్రభా. నైనా నా తండ్రి, దినం నైనా ఫాదర్స్ డే చేసుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు. అంటే నైనా తండ్రిగా చేసినందుకు మిమ్మల్ని అందరూ కూడా స్తుతిస్తున్నాను నా ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాను. నైనా మాతో ఏం మాట్లాడాలనుకుంటున్నారు, ఏది బోధించాలనుకుంటున్నారు, మా జీవితాలలో ఏది కట్టాలనుకుంటున్నారు, తేటగా నైనా నా తండ్రి నన్ను మీ పోరగా వాడుకుని నైనా నా తండ్రి మాట్లాడమని మాతో సహాయం చేయమని కోరుకుంటూ నా ప్రభు, నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. వాక్యం చూసుకున్నామండి. దేవుని వాక్యంలో కీర్తనలు 147, 8, 9 వచనాలని చూసుకున్నామండి. ఆయన ఆకాశమును మేఘములతో కప్పువాడు, భూమి కొరకు వర్షము సిద్ధపరచువాడు, పర్వతముల మీద గడ్డి మొలిపించువాడు, పశువులకు అరచుచుండు పిల్ల కాకులకు ఆయన ఆహారం ఇచ్చువాడు. అవునండి, మన దేవుడు ఎలాంటి వారు అని అంటే భూమి ఆకాశమును సృజించిన వారు. ఆయన ఆ యొక్క భూమి కొరకు ఆయన ఆకాశంలో మేఘములను కప్పువాడుగా ఉన్నారు. ఎందుకు మేఘములు కప్పువాడుగా ఉన్నారు అని అంటే ఇక్కడ ఏమని సెలవిస్తూ ఉన్నారు అని అంటే పర్వతం మీద గడ్డి మొలిపించువాడు, పశువులకు అరచుచుండు పిల్లకాకులకు ఆయన ఆహారం ఇచ్చేవాడు. మనము కానీ ఆ యొక్క పశువులు కానీ పక్షులు కానీ ఏదైనా కూడా ఈ భూమి మీద నివసించు వాటినన్నిటికీ కూడా ఆహారం కావాలి అంటే వర్షము కురవాలి. వర్షము కురవడం వలన చెట్లు మొలుస్తాయి, గడ్డి మొలుస్తుంది, చెట్లు వలన ఫలములు వస్తాయి, అలాగే గింజ ధాన్యములు కూడా వస్తాయి. కాబట్టి ఇక్కడ దేవుడంట ఆకాశమందు వర్షము కురిపించడానికి మేఘములతో ఆయన కప్పుతారంట. కప్పే దేవుడుగా ఉండి మనకి జీవాన్ని అనుగ్రహించే దేవుడుగా ఉన్నారని ఇక్కడ తేటగా తెలియపరుస్తుంది వాక్యం. ఆయన ఆకాశంలోని ఆ యొక్క మేఘముల ద్వారా వర్షమును కురిపించి అనేకమైన జీవరాశికి జీవము కలగడానికి ఆయన చెట్లు గడ్డి అన్నీ కూడా ఆయన చక్కగా మొలిపించి మనకి కావలసిన సమృద్ధి అయిన ఆహారాన్ని ఆయన సిద్ధపరుస్తారు అని చెప్పి అంటూ ఉంది వాక్యం. మరి ఇంకొక వాక్యం చూసుకుందామండి. కీర్తనలు 145, 15 వచనము, 16 వచనం చూసుకుందాము. సర్వజీవుల కన్నుల నీ వైపు చూచుచున్నవి, తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చెదవు, నీవు నీ గుప్పిలు విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు. అవునండి, ఇక్కడ దేవుడు ప్రతి జీవి యొక్క ఆ యొక్క తృప్తిపరచడానికి ఆయన గుప్పులు విప్పుతున్నారంటండి. ఆయన గుప్పుల వలనే మన జీవితంలో ఎంతో సమృద్ధి, మరి ఆహారమే కానీ ప్రతీది కూడా అన్నీ కూడా మనకి ఆయన యొక్క గుప్పెల నుండే మనకి దొరుకుతుంది అని ఇక్కడ అర్థం. పక్షులు అలాగే సృష్టి అంతటినీ కూడా దేవుడు సృష్టించారు. ఆ సృష్టి మరి తెల్లవారుజామునే చక్కగా దేవుడిని ఆరాధిస్తూ ఉంటుంది. ఎందుకని అంటే మమ్మల్ని సృష్టించిన జీవదాత నీకు వందనాలు,
ఉదయమునే మమ్మల్ని లేపి చక్కగా నేను స్తుతించుకుని ఈ దినమంతా కూడా మా కొరకు ఆహారం సిద్ధపరచండి ప్రభా. మా కొరకు అన్నీ కూడా మీరే మీ యొక్క కృపచేత నడిపించండి అని ఉదయకాల సమయంలో చక్కటి స్వరములతో ఆ పక్షులు అరుస్తూ ఉంటాయి కదండి. అవి మనము వినినప్పుడు చూచినప్పుడు ఎంతో ఆనందం వేస్తుంది. ఎందుకని అని అంటే సృష్టి అంతా కూడా దేవునికి లోబడి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటాయి. ఎందుకు లోబడుతున్నాయి అంటే ఆయన సృష్టికర్త అని వాటికి తెలుసు. కాబట్టినే లోబడి ఎంతగానో ఆయన ఆరాధిస్తూ ఉన్నారు. మనం కూడా అలాగా లోబడి మన యొక్క జీవితంలో ఆయన వైపు చూసి ఉదయకాల సమయంలో ఆయనకి మనము మొరపెట్టుకున్నప్పుడు ఆ దినము కావలసిన ప్రతి అక్కర అవసరత అన్నీ కూడా దేవుడు తీరుస్తారు. దేవుని వాక్యములో రాయబడుతుంది కదా, పక్షులు ఏమాత్రం కూడా మరి విత్తవు కొయ్యవు కొట్లలో కూర్చుకొనవు, కానీ వాటికి ఆహారము దేవుడే సిద్ధపరుస్తూ ఉన్నారు. ఎంత గొప్ప దేవుడేంటి! ఖచ్చితంగా ఆయనే మనకి ఆహారాన్ని సిద్ధపరుస్తారు. చాలామంది అనుకుంటూ ఉంటారు మన కష్టార్జితం వలన మనం బ్రతుకుతున్నాము అనుకుంటారు. కానీ మన కష్టార్జితంకి ప్రతిఫలం ఇచ్చేది కూడా దేవుడే. కొంతమంది అంటూ ఉంటారు మనం ఎంత కష్టపడినా కూడా ఏమీ లాభం లేని పరిస్థితిలో ఉన్నాము అని చాలా దిగులు బాధ పడుతూ ఉంటారు. దేవుని వాక్యములో ఏమని వ్రాయబడినది అంటే వారి కష్టార్జితము దేవుని కృప లేకపోతే సిల్లు సంచిలో వేసినట్టుగానే ఉంటుందంట. ఒక సంచికి చిల్లు పడితే కనుక ఎలా ఉంటుందండి? అందులో ఏమైనా ఉంటుందా? ఆహారం కానీ వాటర్ ఏమీ ఉండదు, అంతా కూడా కారిపోతుంది. అలాగే మన బ్రతుకులు కూడా ఉంటాయి అని దేవుని వాక్యం సెలవిస్తున్నది. మన బ్రతుకులు చిల్లు సంచి వలె కాక మనము ఎల్లప్పుడూ కూడా సమృద్ధి అయిన జీవితము బ్రతకాలి అని దేవుని యొక్క కోరిక. అందుకనే దేవుడు మనిషి యొక్క మరి ఈ యొక్క లోకములో జీవరాశి అంతటికీ కూడా ఆయనే ఆహారాన్ని ఇవ్వడానికి ఆయన ఆకాశమందు మేఘములను కప్పి చక్కటి వర్షము కురిపించి ప్రతి జీవికి కావలసిన ఆహారాన్ని సిద్ధపరిచి వారికి అందజేస్తున్నారని మనము మర్చిపోకూడదు. మనమందరం కూడా ప్రతిదినము చూస్తూ ఉంటాము కదా, ఒక చోట కరువు వచ్చింది అంటే అక్కడ వర్షములు లేకపోయి కరువు వస్తే ఆ ఊరంతా కూడా వేరే ఊరికి వెళ్ళిపోతూ ఉంటారు. అక్కడంతా ఆ ఊరు ఖాళీ అయిపోతూ ఉంటుంది. ఎందుకని అని అంటే అక్కడ వర్షం లేదు, జీవము లేదు. జీవము లేని చోట మనుషుడు బ్రతుకుట కష్టం. నాగరికత ఎల్లప్పుడూ కూడా ఆ యొక్క నదులు ప్రక్కన జీవరాశి ఉన్నది ఎప్పుడు అంటే ఆ నదుల దగ్గర. అలాగే అక్కడ ఎక్కడైతే వాటర్ ఫెసిలిటీ ఉంటుందో అక్కడ మాత్రమే నాగరికత మరి డెవలప్ అయింది అని మన చరిత్ర చెప్తుంది. ఇక్కడ దేవుడు జీవరాశికి కావలసినది మరి నీరు. ఆ నీరు అందడానికి దేవుడే ఆ మేఘములను తయారు చేసి మనకి కురిపిస్తూ ఉన్నారు. అదేనా అంటే ఇంకా చాలా అద్భుతములు, చాలా అద్భుత ఆశ్చర్య కార్యములు చేయగలరు దేవుడు. మనం ఊహించలేము. మనము అసలు మన యొక్క ఊహకి అందని రీతిగా ఆయన ఆశ్చర్యంగా మనల్ని పోషిస్తారు, బ్రతికిస్తారు. ఆ వాక్యం కూడా మనం చూసుకుందామండి. 2వ రాజులు 4వ అధ్యాయము 2 నుంచి 7 వచనాల వరకు మనం చూసుకుందామండి. ఎలీషా, నా వలన నీకేమి కావలను? నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పమనెను. అందుకామె, నీ దాసురాలైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరేమీ లేదనెను. అతడు, నీవు బయటికి పోయి నీ ఇరుగు పొరుగు వారందరి యొద్దకు దొరకగలిగిన వట్టి పాత్రలన్నిటినీ ఎరువు పుచ్చుకొనుము. అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రల అన్నిటిలో నూనె పోసి నిండినవి ఒక తట్టున ఉంచమని ఆమెతో సెలవీయగా,
ఆమె అతని యొద్ద నుండి పోయి తానున్న కుమారులను లోపల నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రలో నూనె పోసి పాత్రలన్నీ నిండిన తరువాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారులతో చెప్పగా వాడు మరేమీ లేవని చెప్పాను. అంతలో నూనె నిలిచిపోయాను. ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చి సంగతి తెలియజెప్పగా అతడు, నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవు నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పాను. ఇక్కడ దైవజనుడైన ఎలీషా కనపడుతూ ఉన్నారు. ఒక విధవరాలు కనపడతాం, ఆమె కుమారులు. ఆ ఎలీషా దగ్గరికి వచ్చి మరి మొరపెట్టుకుంది, నేను విధవరాలను, నాకు కుమారులు ఉన్నారు, నాకు ఎటువంటి మరి ఇబ్బంది ఉంది అని చెప్పి పెట్టినప్పుడు ఎలీషా అడుగుతూ ఉన్నారు, నీ దగ్గర ఏమున్నది అని. అంటే నా దగ్గర ఏమీ లేదు కానీ కొద్దిగా మరి నూనె ఉన్నది అని చెప్పడం జరిగింది. ఎలీషా దైవజనుడు అంటే దేవుని యొక్క మెసెంజర్, దేవునితో కలిగిన మనుషుడు. ఆ దేవుని ఆత్మ ఎలీషా ద్వారా ఆ యొక్క విధవరాలతో ఏమని మాట్లాడుతూ ఉన్నది అంటే, ఆత్మ, నువ్వు వెళ్ళి నీవు ఇరుగు పొరుగు దగ్గర ఉన్న పాత్రలను ఎరుగు తెచ్చుకొని ఆ యొక్క తలుపు వేసుకుని ఇంటిలోనికి వెళ్ళి అక్కడ ఉన్న నూనె దానిని, నీ దగ్గర ఉన్న నూనె దానిని ఆ యొక్క పాత్రలో పోయి అని చెప్పినప్పుడు ఆమె యొక్క కుమారులు లోపలికి వెళ్ళి తలుపు వేసుకుని ఆమె దగ్గర ఉన్న ఆ యొక్క నూనె కుండలో నుంచి అనేకమైన పాత్రలోనికి నూనె పోస్తూ ఉండగా ఆ పాత్రలన్నీ ఆశ్చర్యంగా నిండిపోయినాయి. ఆమె దగ్గర ఉన్నది చిన్న కుండ, ఆ కుండలో కొద్దిగా నూనె, అది పోస్తూ ఉండగా ఆశ్చర్యరీతిగా అన్ని పాత్రలు నిండిపోయినాయి. ఇక్కడ ఆమె అంటుంది కుమార్తె, ఇంకా ఉంటే ఆ యొక్క పాత్రలు తీసుకురండి అంటే, ఇంకా లేవమ్మా పాత్రలు అని వారి యొక్క కుమారులు ఆమెతో చెప్తూ ఉన్నారు. అన్ని పాత్రలు నిండుగా మరి ఆ నూనె పోయడానికి దేవుని యొక్క కృప అనుగ్రహించారు. ఇప్పుడు మళ్ళీ ఎలీషా దగ్గరికి వెళ్ళి ఇవంతా సంగతి చెప్పినప్పుడు ఎలీషా అంటున్నారు, నీవు కలిగినది తీసుకొని వెళ్ళి అమ్మి నీ అప్పు తీర్చుకొని మిగిలిన దానితో నువ్వును నీ కుమారులు బ్రతకండి అంటున్నారు. ఆశ్చర్యం కదండి. మనం ఊహిస్తామా ఇలా జరుగుతాయని? ఖచ్చితంగా జరుగుతాయండి. ఆశ్చర్యంగా పోషిస్తాడు దేవుడు, ఆశ్చర్యంగా నడిపిస్తాడు. ఎంత గొప్ప కృపను అనుగ్రహిస్తారు అంటే, మనము కొంచెమే మన జీవితము, మన యొక్క మరి ఆర్థిక పరిస్థితి, కానీ దేవుని యొక్క కృపను బట్టి ఎంతో సమృద్ధి అయిన జీవితాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తారు. నా చిన్న సాక్ష్యం ఒకటి మీ ముందుకు తీసుకొని వస్తానండి. ఒకసారి మరి దైవజనుడు నెలాఖరికి అంటే 29వ తారీఖుని మా ఇంటికి వచ్చారు. వచ్చినప్పుడు నా పిల్లలు చాలా చిన్న పిల్లలు, 3 సంవత్సరాలు 6 సంవత్సరాలు చిన్న పిల్లలు. నేను ఎప్పుడు కూడా ఒక 500 మరి పిల్లలకి ఏదైనా అనారోగ్యం వచ్చినా ఏమొచ్చినా అని చెప్పి తీసి జీతం వచ్చినప్పుడు తీసి పెట్టుకుంటాను. అదైతే వాడుకుంటా అలా ఉంచుకుంటాను. ఎందుకంటే మరి సడన్గా ఏదైనా పిల్లలకి అనారోగ్యం వస్తే మరి ఎక్కడికి పరిగెత్తుతాము అని నేను అలా ఉంచినప్పుడు దైవజనుడు వచ్చారు. వస్తే నేను ఒకటే తీర్మానించుకున్నా, ప్రభా మళ్ళీ మా జీతం వచ్చే వరకు మరి నువ్వే నా బిడ్డలకి కాపుదల ఉంచు, ఎటువంటివి అనారోగ్యం ఏమి ఇబ్బంది రాకుండా సహాయం చేయు అని ఆ 500 తీసి ఆ యొక్క దైవజనుడికి కానుక ఇచ్చేసాను. ఇచ్చిన తర్వాత మార్నింగ్ ఆయన 11ంటికి అట్లా వచ్చారు, నేను ఇచ్చేసాను, అయిపోయింది. నా భర్త సాయంకాలము మరి ఆఫీస్ నుండి వచ్చేటప్పుడు మరి ఏమని అంటూ ఉన్నారంటే, మనకి ఎప్పటి నుంచో రావాల్సిన ఏరియర్స్ వచ్చినాయి, ఇదిగో 4000 మరి జాగ్రత్తగా పెట్టుకొని వాడు అని చెప్పి నాకు ఇవ్వడం జరిగింది. చూడండి, మనము భయపడతాం, మనము దిగులు పడతాం, మన దగ్గర కొద్దిగా ఉన్నది, మరి ఏంటి పరిస్థితి అని అనుకుంటాం.
కానీ దేవుని మీద మనము ఆనుకుంటే దేవుడు మనల్ని ఆశ్చర్య రీతిగా పోషిస్తారు. నా బిడ్డలకి అనారోగ్యము రాలేదు, అలాగనే నా యొక్క చేతిలో కూడా డబ్బులు అనేది ఉండడానికి దేవుడు సహాయం చేశారు. మనం ఎప్పుడు కూడా దిగులు పడకూడదు, ఏ పరిస్థితి వచ్చినప్పటికీ కూడా. ఇక్కడ దైవజనుడు అంటున్నారు, నువ్వు అమ్మి ఆ డబ్బుతో మరి నువ్వు అప్పు తీర్చుకుని మిగతా డబ్బుతో నువ్వు బ్రతుకు అంటున్నారు. మన జీవితాలలో ఎంతమందికో అప్పులు, ఎంతమందికో ఉద్యోగం లేక, సరైన ఆర్థిక పరిస్థితి లేక ఎంతో బాధపడుతూ ఉంటాం. కానీ దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు ఆశ్చర్యం చేస్తారు, అద్భుతం చేస్తారు. అది ఇలా చేస్తారు అంటే ఇలాగే చేస్తారని ఏమీ లేదు. దేవునికి ఎన్నో ఆయన యొక్క కృప, ఆయన యొక్క జ్ఞానమును బట్టి మన యొక్క జీవితాలని కడుతూ ఉంటారు. మన జీవితాలని కట్టే దేవుడు కాబట్టి మన యొక్క జీవితాలలో ఆయనకి మొరపెట్టుకున్నప్పుడు ఆయన మనకి సహాయకుడుగా ఉంటారు. చాలామంది తండ్రులు మరి ఇంటిలో పరిస్థితిని బట్టి అప్పులుగానో లేకపోతే ఎక్కువ ఆలోచించుకుంటూ అనారోగ్యానికి గురవుతూ చాలా రకరకాల పరిస్థితులు, కొంతమంది అయితే వ్యసనాలకి అలవాటు బానిసలైపోతూ ఉంటారు. అయితే దేవుడి దినం అంటున్నారు, నా యొద్దకు రండి, మీ అప్పులు తీరుస్తాను, మిమ్మల్ని పోషిస్తాను, మీకు ఆరోగ్యాలు ఇస్తాను, మీకు ఉద్యోగములు ఇస్తాను, మిమ్మల్ని ఆశ్చర్య రీతిగా నడిపిస్తాను అని దేవుడే సహాయం చేస్తానని దినము మాట్లాడుతూ ఉన్నారు. ఈ సృష్టిలోని ఎక్కడా కూడా పక్షులు కానీ జంతువులు కానీ మరి విత్తట్లేదు, కొయ్యట్లేదు, కొట్లలో కూర్చుకోవట్లేదు. కానీ దేవుడే వాటికి ఎంతో కృపచేత పోషిస్తూ ఉన్నారు. అంతకన్నా శ్రేష్టమైన వారు మీరు అంటున్నారు దేవుడు. మనమంట అంతకన్నా శ్రేష్టం కదండి. దేవుడు మాట చేత ఈ సృష్టి అంతటినీ సృష్టిస్తే ఆయన చేతుల్లోని మరి మనల్ని సృష్టించుకున్నారు అని వాక్యం సెలవిస్తున్నది. కాబట్టి వాటికన్నా మనము శ్రేష్టమైన వారిగా ఉన్నాం, దేవుడు ప్రేమించే వారిగా మనం ఉన్నాం. కాబట్టి మనము ఎల్లప్పుడూ కూడా ఎలాగ జీవించాలి అంటే ఉదయకాలమున లేచి మనము స్తుతించాలి, ఆరాధించాలి, ప్రార్థించాలి ఆ దినము కొరకు. పరిస్థితులు మన ఇంటిలో బాగున్నా బాగోకపోయినా ప్రతి దినము మనము చేయవలసినది. ఆనాడు మరి యోబు తన యొక్క కుమారుల కొరకు, తన కొరకు, తన కుటుంబం కొరకు ఉదయమునే అరుణోదయము కాక మునిపే దేవునికి ఆయన సన్నిధికి వెళ్ళి మరి బలులు అర్పించేవాడిగా ఉన్నారు. మన యొక్క పితరులు ఆ విధముగా చేసినప్పుడు మనం ఎలా ఉండాలి? మనము కూడా మంచి జీవితము, మన కుటుంబము మంచి జీవితము రావాలి, ఉండాలి అని అంటే మనము కూడా అలానే అనుసరించాలి అని దేవుని వాక్యము మనకి నేర్పుతున్నది. వాక్యం చదవాలి, ప్రార్థన చేసుకోవాలి, అనుదినము ఎల్లప్పుడూ కూడా దేవునితో నడిస్తే కనుక ఉన్నతమైన ఉద్యోగాలు, ఉన్నతమైన స్థానములు, ఉన్నతమైన వ్యాపారం, చేతి వృత్తులు అన్నిటినీ కూడా దేవుడు ఆశీర్వదిస్తారు. ఆశీర్వదించి మనకి ఆశ్చర్య రీతిగా మనకును, మన బిడ్డలకి, మన కుటుంబానికి పోషిస్తారు, నడిపిస్తారు. మరి మనం ఎందుకు దిగులు పడి బాధపడి మరి కొంతమంది అయితే వ్యసనాలకి మరి బానిస అయిపోతూ ఉండడం ఎందుకు? మనము దేవుని మీదే ఆనుకునేటప్పుడు దేవుడు గొప్ప కార్యం చేస్తారు. ఇక్కడ ఈ విధవరాలు మరి ఎలీషా దైవజనుడైన మరి దేవుని మీద ఆనుకుంది. కాబట్టినే దేవుడు ఎలీషా ద్వారా ఆమెతో మాట్లాడి ఆమె యొక్క సమస్యని దేవుని యొక్క కృప చేత తీర్చినట్టుగా ఇక్కడ కనపడుతుంది కదా. మరి మన దేవుడు మన యొక్క అక్కర తీర్చడం, మన యొక్క జీవితంలో ఉన్న బాధ, కష్టము, అనారోగ్యము అన్నిటినీ తీసివేయలేడా? ఆయన ఎల్లప్పుడూ కూడా ఆయన కృపని మనకి అనుగ్రహించే దేవుడు కదా. కాబట్టి మన జీవితంలో ఎల్లప్పుడూ కూడా అధైర్యపడక దేవుని యందు విశ్వాసము కలిగి మనము జీవించాలి అనేది మనకి దినము దేవుడు నేర్పిస్తూ ఉన్నారు, బోధిస్తూ ఉన్నారు.
మరి నేర్పించి బోధించినప్పుడు మన విధేయతతోని దేవుని సన్నిధిలో ఉంటే కనుక మన జీవితాలని దేవుడు ఆశీర్వదించి గొప్ప కార్యాలు చూడడానికి దేవుడు సహాయం చేస్తారు. ఇక్కడ ఎలీషా ఏదైతే చెప్పారో అది ఆ విధవరాలు పాటించడం వలన ఆమెకి ఏ మేలు జరిగింది అని అంటే గొప్ప కార్యం. అప్పులు తీరిని బ్రతకడానికి మరి కృపను దేవుడు అనుగ్రహించారు. ఆ డబ్బును అనుగ్రహిస్తున్నారు. ఆమె ఇంకా తన యొక్క బిడ్డలతో నెమ్మదిగా జీవిస్తుంది. మన జీవితాలలో కూడా దేవుడు ఇలాంటి కృపను అనుగ్రహిస్తాను. నా యొద్దకు రండి, నా పాదాలు పట్టుకొనినప్పుడు నేను గొప్ప కార్యం చేస్తాను అని దేవుడి దినము మీతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఆయన పాదాలు పట్టుకొని మన జీవితము, మన యొక్క కుటుంబము, మన బిడ్డల పరిస్థితులన్నింటినీ కూడా చక్కపరుచుకోవాలి, మంచిగా మనము నడవాలి అని మనం తీర్మానించుకొని దేవుని యందు మరి విశ్వాసముతో నడిస్తే గనక చక్కటైన జీవితము దేవుడు మనకి అనుగ్రహిస్తారని ఈ దినము బోధిస్తున్నారు. మరి అలాగే చేసి మనము ఉదయకాలంలో లేచి ఆయన పాదాలు పట్టుకొని మనము ఆయనతో నడుద్దామా, మన యొక్క కుటుంబాన్ని కట్టుకుందామా, మన బిడ్డల జీవితాలలోని మేలు అనేది చూడడానికి దేవుడు సహాయకుడని విశ్వాసంతో ప్రార్థన చేద్దామా. ఇవన్నీ కూడా చేస్తే కనుక దేవుడు తప్పకుండా గొప్ప కార్యాలు మన జీవితాలలో చేసి మనము ఎంతగానో ఆనందకరంగా సంతోషముగా జీవిస్తామని దేవుడి దినము బోధిస్తున్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తా ఉన్నారండి. ముగింపు ప్రార్థన చేసుకుందాము. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభా, మీ కృపా కనికరస్తాను బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. గొప్ప దేవుడుగా మీరున్నారు నా ప్రభా. ఈ దినము నాయన ఫాదర్స్ డే జరుపుకోవడానికి, మిమ్మల్ని స్తుతించుకోవడానికి మాకు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ యొక్క తండ్రులు నాయన దేంతో ఇబ్బంది పడుతున్నారు నా ప్రభా, నాయన ఉద్యోగాల్లోకి ఇబ్బంది పడుతున్నారా, మరి వారికి వ్యసనాలతో ఇబ్బంది పడుతున్నారా, వారి యొక్క బిడ్డల మాట వెనక ఇబ్బంది పడుతున్నారా, వారి యొక్క ఆర్థిక పరిస్థితిని బట్టి మరి అప్పులను బట్టి బాధపడుతున్నారా, మరి దేని బట్టి నాయన వారు బాధపడుతున్నారు, వారందరి కొరకు మొరపెడుతున్నానయ్యా. సహాయం చేయండి. వారికి కావలసిన నాయన ప్రతి అవసరత తీర్చండి ప్రభు. నైనా నా తండ్రి, భూమి కొరకు వర్షమును కురిపించడానికి ఆకాశం నందు నా ప్రభు మేఘములను కప్పు దేవుడివి నా ప్రభు. ఆశ్చర్య రీతిగా నాయనా నా తండ్రి ఆ విధవరాలకి, ఆ కుమారులకి నాయన జీవము అనుగ్రహించే దేవుడుగా ఉన్నారు నాయన. ఈనాడు నాయన మీ పాద సన్నిధికి ఉదయ కాలమును వస్తున్నామయ్యా. అయ్యా నాయన, మా జీవితాలలో కూడా అద్భుత ఆశ్చర్య కార్యాలు చేసి మమ్మల్ని పోషించి నాయన మంచి ఆరోగ్యాలు ఇచ్చి చక్కటైన బాటలో మమ్మల్ని, మా యొక్క కుటుంబాలని నడిపించమని కోరుకుంటున్నాను. సహాయం చేసే దేవుడుగా, గొప్ప దేవుడుగా మీరున్నందుకు మీకు వేలాది వందనాలు చెల్లించుకుంటూ నా ప్రభు, నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.